హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఇలాంటి ఎడిట్ని క్యాప్కట్లో ఎలా చేద్దామో చూద్దాం రండి. చూసే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ముందుగా క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దాంట్లో ఏదైనా ఒక ఫాంట్ తీసుకోవచ్చు. నేను ప్రభాస్ వచ్చి తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఫాంట్లోకి వచ్చి ఎలిగెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టైల్స్లోకి వచ్చి స్పేసింగ్లోకి వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ వచ్చి నేను 5 పెట్టుకున్నాను. సో 5 పెట్టుకున్న తర్వాత ఓకే. మళ్ళీ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ ఎండింగ్ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత ఆ పేరునంతా జూమింగ్ చేసుకోండి. మొత్తం స్క్రీన్ అంతా వచ్చేలాగా జూమింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత పైన గ్రాఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత లీనియర్ టచ్ చేసుకొని ఎడిట్లోకి మళ్ళీ యాడ్ బీట్ టచ్ చేసిన తర్వాత మొత్తం స్లో మోషన్లోకి రావాలి. కిందికి లాక్ వేసాను. మొత్తం లాగిన తర్వాత ఇలా వస్తుంది ఆ టెక్స్ట్ అంతా. సో ఆ తర్వాత ఎక్స్పోర్ట్. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో మీకు కావాల్సిన వీడియో, బ్యాక్ సైడ్ వీడియో కావాలి కదా. సో నేను ప్రభాస్ది సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్రభాస్ వీడియో. ఓకే. మళ్ళీ కింద ఓవర్లే యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇందాక చేసుకునేది ఫాంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ తర్వాత మొత్తం మీ ఫ్రేమ్కి తగ్గట్టు సెట్ చేసుకోండి. ఆప్షన్స్లో స్లైస్ అనేది క్లిక్ చేసిన తర్వాత కింద టిక్ మార్క్ కొడితే సరిపోతుంది. అయిపోయి మీ వీడియో రెడీ.